పాపం వల్ల రెండు విధములైన నష్టాలు అన్నాను. ఒకటి, పాపం వల్ల మనిషి అశాంతికి, ఆవేదనకు, దుఃఖానికి, సమస్యలకు గురవుతాడు. రెండు, పాపం వల్ల నిత్య నరకాన్ని కూడా పొందుతాడు. భూమి మీద జీవితంలో నెమ్మది కలిగి బతకలేడు. చచ్చినాకన్నా సుఖం ఉంటుందా అంటే చచ్చిన తర్వాత కూడా ఆ పాపం నరకానికే తీసుకెళ్ళిద్ది. ఇంతకు పాపం అంటే ఏంది? పాపము రెండు విధాలుగా ఉంది. దేవుడు వద్దు అన్నవి చేయడం పాపం, దేవుడు చెయ్యి అన్నవి చేయకపోవటం కూడా పాపం. పాపం రెండు విధాలుగా ఉంది. దేవుడు వద్దు అన్నది చేయటం పాపం, దేవుడు చెయ్యి అన్నది చేయకపోవటం కూడా పాపమే. దేవుడు వద్దు అన్నదాన్ని చాలామంది మానుకోవచ్చు, కానీ చెయ్యి అన్నదాన్ని కొంతమంది చెయ్యరు. కొంతమంది దేవుడు చెప్పినవన్నీ చేస్తారు, కానీ దేవుడు వద్దన్నవి విడిచిపెట్టరు, వాటిని కూడా జరిగిస్తారు. సో పాపము అట్లా చేసినా ఇట్లా చేసినా పాపమే. చెప్పండి, పాపం ఎన్ని రకాలు?